హాయ్ ఫ్రెండ్స్, షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రిజైన్ చేసి భారతదేశానికి వచ్చి తల దాచుకోవడం ఒక కొత్త విషయాన్ని మరోసారి సరికొత్తగా తెలియజేస్తోంది. అదేమిటో కాదు, మొత్తం ప్రపంచంలో 57 దాకా ముస్లిం దేశాలున్నాయి. బంగ్లాదేశ్ ముస్లిం దేశం, షేక్ హసీనా ముస్లిం. ఆ ముస్లిం మహిళకు సమస్య వస్తే, అది కూడా బంగ్లాదేశ్ లాంటి దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి మహిళకు, ముస్లిం మహిళకు సమస్య వస్తే కావాలని స్ట్రెస్ చేస్తూ ఉన్నాను. 57 ముస్లిం దేశాలలో ఒక్క దేశం కూడా ఆమెను ఆదుకోవడానికి ముందుకు రాలేదు. ఏ ఒక్క దేశమైనా ఇప్పటి వరకు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిందండి? ఇమ్మీడియట్ గా ఆమెకు సమస్య వచ్చి రాగానే భారతదేశానికి ఆమె వచ్చింది కదా, ఆ టైంలో ఏ ముస్లిం దేశానికి చెందినటువంటి విదేశాంగ కార్యదర్శులు గాని, ఏ ముస్లిం దేశానికి చెందినటువంటి అధినేతలు గాని ఎవరైనా సరే షేక్ హసీనా మా దేశానికి రావచ్చు, మేము ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాము, ఆమెకు మేము రక్షణ కల్పిస్తాము అని చెప్పి ఏ ఒక్క ముస్లిం దేశమైనా చెప్పిందా చూడండి? 57 దేశాలలో చెప్పలేదు. కానీ ఆమెకు ఆశ్రయం ఇచ్చినటువంటి దేశం ఏ దేశం అండి? ఏ దేశము? మన భారతదేశం. ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం భారతదేశం మాత్రమే. ఇక ఈ హిందూ దేశం మీద బయట నుంచి లోపల నుంచి ఎన్నెన్ని కుట్రలు జరుగుతున్నాయో మీ అందరికీ తెలిసిందే. అసలు భారతదేశంలో హిందువుల సంఖ్యను తగ్గించడానికి చాప కింద నీరులాగా మత మార్పిళ్లు, రకరకాల రూపాలలో మత మార్పిళ్లు, ఇక విదేశాల నుంచి జరిగేటటువంటి కుట్రలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపు భారతదేశము ఎంతమందికి ఆశ్రయాన్ని ఇచ్చింది అన్నది ఒకసారి మీరు గమనించండి. దలైలామాకు ఆశ్రయాన్ని కల్పించిన దేశం మన భారతదేశం. మన భారతదేశం పైనే ఉన్న ఎర్రచొక్క భూబకాసుర దేశము టిబెట్ దేశాన్ని ఆక్రమించుకొని, చాలా దారుణంగా ఆక్రమించుకొని నాశనం చేస్తే, ఆ దేశాన్ని దలైలామాను చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తే దలైలామాకు ఆశ్రయాన్ని కల్పించింది మన భారతదేశం. మన భారతదేశం మీద ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సరే దలైలామాను తిరిగి అప్పగించలేదు, మనం కాపాడుకున్నాం. అంతెందుకండి, లేటెస్ట్ గా ఇజ్రాయెల్లోను అలాగే ఆ బార్డర్లో ఉన్నటువంటి పాలస్తీనా మధ్యలో ఉన్న ఆ స్ట్రిప్ లో తీవ్రవాదులకు ఇజ్రాయెల్ దేశస్తులకు మధ్య చాలా భీకరమైన యుద్ధం జరుగుతోంది. మరోపక్క లెబనాన్ కూడా రంగంలోకి దిగింది. కొన్ని దేశాలు ఇజ్రాయెల్ను కబళించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని తీవ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ దేశాన్ని కబళించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ కూడా రిటార్ట్ ఇస్తోంది కదా. యూదులను కాసేపు పక్కన పెట్టండి. యూదులను ఎవరు రక్షిస్తారు, ఏం చేస్తారు అనేది కాసేపు పక్కన పెట్టండి. ముస్లింల గురించి మాట్లాడదాం. ఇజ్రాయెల్ దేశానికి చెందిన సైనికులు తీవ్రవాదులను అంతం చేయడం కోసము యుద్ధ విమానాలు ప్రయోగిస్తూ ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో ఆ బార్డర్ లో ఉన్నటువంటి ముస్లిములు, అమాయకమైనటువంటి వాళ్ళు, అంటే మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళందరూ బలైపోయేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ముస్లిములకు ఈ మిగతా 57 ముస్లిం దేశాలలో ఏ దేశమైనా సరే మేం మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాము, మా దేశానికి రండి అని చెప్పి పిలిచాయేమో చూడండి. నేను అడుగుతున్నది యూదుల గురించి కాదండి, నేను అడుగుతున్నది ఇజ్రాయెల్ పాలస్తీనా బార్డర్ లో ఉన్నటువంటి అమాయకమైన ముస్లిములు, యుద్ధం మధ్యలో చిక్కుకొని ఉన్నటువంటి ఆ ముస్లిములకు ప్రపంచంలోని 57 ముస్లిం దేశాలలో ఏ దేశమైనా సరే మా దేశానికి రండి, మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాము అని చెప్పి పిలిచాయేమో చూడండి. లేదండి. మళ్ళీ వాళ్ళకెవరు ఆశ్రయం ఇవ్వాలి? ఫ్రాన్స్ ఆశ్రయం ఇవ్వాలి, జర్మనీ ఆశ్రయం ఇవ్వాలి, అమెరికా ఆశ్రయం ఇవ్వాలి, కెనడా ఆశ్రయం ఇవ్వాలి, బ్రిటన్ ఆశ్రయం ఇవ్వాలి, ఆస్ట్రేలియా ఆశ్రయం ఇవ్వాలి. అవునా? ప్రజాస్వామ్య దేశాలు వాళ్లకు ఆశ్రయం ఇస్తున్నటువంటి పరిస్థితి, రెఫ్యూజీ కార్డులు ఇచ్చి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక తర్వాత ఈ రెఫ్యూజీలుగా వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఏమేమి చేస్తున్నారు ఏంటి అనేది మళ్ళీ వేరే చర్చ. యూకేలో మొన్న చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ ఇంకా సద్దుమానగలేదు పూర్తిగా. మైగ్రెంట్స్ తరిమేయాలి అన్న రేంజ్ లో గొడవ వెళ్ళింది. ముస్లింలకు వ్యతిరేకంగా గొడవ జరిగింది. మసీదుల మీద దాడులు యూకేలో, ఇవన్నీ కూడా చాలా జరిగాయి. ఆ గొడవ గురించి మనం మాట్లాడట్లేదు కానీ టాపిక్ డైవర్ట్ అవుతాము. బట్ స్టిల్ మైగ్రెంట్స్ గా వెళ్ళినటువంటి వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఏంటి అన్నటువంటి చర్చలు కూడా వస్తున్నాయి. సరే, అసలు భారతదేశం అండి ఎప్పటి నుంచి ఆశ్రయాన్ని ఇస్తోందో తెలుసా? రామాయణం చదువుకున్నటువంటి వాళ్ళం మనం. రాముడు నడిచిన నేల ఇది. శత్రువు తమ్ముడు విభీషణుడు వచ్చి నాకు ఆశ్రయం ఇవ్వండి, శరణు శరణు అని చెప్పి కాళ్ళు పట్టుకుంటే ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ శ్రీరాముని తత్వం మనలో ఉంది. ఎవరైనా సరే ఆశ్రయం కావాలి అని చెప్పొస్తే ఆశ్రయం ఇచ్చే గొప్ప మనసు మనకుంది, మన భారతదేశానికి ఉంది. భారతదేశము అనంటే భారతీయ సనాతన ధర్మాన్ని పాటించినటువంటి దేశం భారతదేశం. ఇప్పుడు మనం ఏవేవైతే రకరకాల మతాలు మన భారతదేశంలో చూస్తున్నామో అవన్నీ మధ్యలో వచ్చి చేరినవి. అది కూడా
మన భారతదేశాన్ని ధ్వంసం చేస్తూ, మన భారతదేశంలో దేవాలయాలు ధ్వంసం చేస్తూ, విగ్రహాలు ధ్వంసం చేస్తూ వచ్చిన మతాలు కొన్ని అయితే, చాప కింద నీరులాగా వచ్చి రకరకాల రూపాలలో మతమార్పిళ్లు చేసి దేశాన్ని ఆక్రమించుకున్నటువంటివి కొన్ని అయితే, వ్యాపారం కోసం వచ్చామని చెప్పి దేశాన్ని ఆక్రమించుకున్నటువంటివి కొన్ని. కానీ మన భారతదేశం మాత్రం అండి, కష్టంలో ఉన్నాను అంటే ఆశ్రయం ఇవ్వడం మాత్రం మానేయలేదు. నరేంద్ర మోదీ గారు మాట్లాడారు, ఇజ్రాయెల్కి సంబంధించి ఒకటి వచ్చినప్పుడు కూడా మాట్లాడారు, ఈవెన్ అమెరికా ఉపన్యాసంలో కూడా మాట్లాడినట్టు నాకు గుర్తు. యూదులకు సమస్య వస్తే రెండో ప్రపంచ యుద్ధంలో మన భారతదేశం వాళ్ళకు ఆశ్రయాన్ని ఇచ్చింది. ఇప్పటికీ మనం ముంబైకి వెళితే, ఈవెన్ నేను కూడా నారిమన్ పాయింట్, ఆ కొలాబా, ఆ ఏరియాస్ లో మొత్తం చాలా తిరిగినవాడిని. అక్కడ చూస్తే యూదులకు సంబంధించిన ప్రత్యేకమైన ఇళ్లున్నాయి, యూదులకు సంబంధించిన ప్రార్థనాలయాలు ఉన్నాయి. వాళ్ళు చర్చిలకు వెళ్ళరండి యూదుల ప్రార్థనాలయం వేరే ఉంటుందన్నమాట. వాళ్ళ పండగలు ఉంటాయి, వాళ్ళదంతా ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది. వాళ్ళ ఉపవాసాలు, వాళ్ళ పండగలు, వాళ్ళ ప్రార్థన, అదంతా కూడా వాళ్లకు ఆశ్రయాన్ని కల్పించి స్వేచ్ఛగా వారు వారి మతాన్ని పాటించుకునే విధంగా, మన భారతదేశంలో స్వేచ్ఛగా గౌరవంగా జీవించే విధంగా మన భారతదేశం ఆశ్రయాన్ని ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతలాకుతలమైపోయి యూదులు ఆ హిట్లర్ చేతుల్లో పడి మరణించి చాలా దారుణంగా తయారైంది వాళ్ళ పరిస్థితి. మన దేశానికి వచ్చారు. ఆ తర్వాత కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కూడా యూదులను ఊచకోత కోస్తూ నరమేధం సృష్టిస్తుంటే మన భారతదేశం వారికి ఆశ్రయాన్ని కల్పించింది. పార్సీలకు ఆశ్రయాన్ని కల్పించింది, ఎందరెందరికో అండి ఆశ్రయాన్ని కల్పించింది. ఈరోజు షేక్ హసీనా, బంగ్లాదేశ్ ముస్లిం మహిళ ప్రధానమంత్రి. ఆమెకు ముస్లిం దేశాలు ఏవి కూడా కనీసం మతం అన్న కోణంలో కూడా, అరే మా మతానికి చెందినటువంటి వ్యక్తి అన్న కోణంలో కూడా వాళ్ళ ఆశ్రయాన్ని కల్పించడం లేదు. తీరా చూస్తే మళ్ళీ అన్ని ముస్లిం దేశాలే, పెద్ద పెద్ద ముస్లిం దేశాలు. కొన్ని దేశాలైతే 98% ముస్లిమ్స్, 99% ముస్లిమ్స్, 99.5% ముస్లిమ్స్, 100% ముస్లిమ్స్, 96% ముస్లిమ్స్, ఇట్లా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయన్నమాట. వేరే వాళ్ళు ఎవరైనా తాత్కాలికంగా పనిచేయడానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చే వాళ్ళు, వేరే మతానికి చెందిన వాళ్ళు ఉంటారు అక్కడ. కానీ అంటే మోర్ దాన్ 95% ముస్లిమ్స్ ఉన్నటువంటి ఏ దేశం కూడా షేక్ హసీనాకు, అమ్మ నీకు మేము ఆశ్రయాన్ని కల్పిస్తాం, ఓకే నీ దేశంలో ఏం జరిగింది ఏంటి అనేది మాకు సంబంధం లేదు, కానీ నువ్వు ఒక ప్రధానమంత్రిగా పనిచేసావు, ఈరోజు నీ ప్రాణానికి సమస్య ఉంది, మేము నీకు రక్షణ కల్పిస్తాం, రా మా దేశానికి ఉండు, మా దేశంలో నీకు ఒక ఇల్లు కల్పిస్తాం, భద్రత కల్పిస్తాం, స్వేచ్ఛగా ఇక్కడ ఉండు, గౌరవంగా ఉండమ్మా అని చెప్పి పిలుస్తున్నారేమో చూడండి. ఒక్కడు పిలవడు. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవల్లో కూడా ముస్లిమ్స్ బలైతుంటే ఆ ముస్లిమ్స్ని కూడా ఎవ్వడు, ఒక్క పెద్ద ముస్లిం దేశస్తుడు ఒక్కడు పిలవడు. మిగతా ప్రజాస్వామ్య దేశాలు వాళ్లను అక్కున చేర్చుకునే పరిస్థితి తప్ప ఒక్కడు పిలవడు. హిందువుల పరిస్థితి ఆలోచించండి, హిందువులనైతే అసలు ఎవడు కేర్ కూడా చేయడు. మన పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, ఈ చుట్టుపక్కల దేశాలలో ఆఫ్ఘనిస్తాన్లో కానీ హిందువులు బలైపోతే వాళ్ళని అసలు కనీసం కేర్ కూడా చేయనటువంటి పరిస్థితి ప్రపంచంలో మనం చూడొచ్చు. భారతదేశం ఒక్కటి సరేనయ్యా మేము హక్కున చేర్చుకుంటాము, రండి మీకు పౌరసత్వాన్ని ఇస్తాము అని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారి ప్రభుత్వం CAA అని చెప్పి బిల్లు తీసుకొచ్చి దాన్ని చట్టంగా మార్చి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే, మన భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం, ఇట్లా కొంతమంది నా రాష్ట్రంలో మేము CAAను అమలు చేయమని చెప్పి మాట్లాడతారు. కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, అది కూడా లోక్సభ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి చట్టంగా మారినటువంటి విషయాన్ని మా రాష్ట్రాలలో మేము అమలు చేయము అంటాడు స్టాలిన్. వీళ్ళందరూ అంటే ఏంటి, మన చుట్టుపక్కల దేశాలలో మతపరమైన హింసకు గురైనటువంటి హిందువులు, ఒక హిందువులనే కాదండి, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, వీళ్ళందరికీ మేము పౌరసత్వాన్ని ఇస్తాము అని చెప్పి ఒక డెడ్లైన్, ఒక డేట్ పెట్టుకొని, ఈ డేట్ లోపు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్లకు మేము పౌరసత్వాన్ని ఇస్తామని చెప్పి పెట్టుకుంటే అది కూడా పడనివ్వనటువంటి పార్టీలు మన దగ్గర ఉన్నాయి. అంటే ఎంతసేపు పక్కనున్న దేశాలలో హిందువులు నాశనం అయిపోయినా పట్టదండి ఎవరికి. తర్వాత వీడియో మనము బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడుకుందాం. ఇక మన సోకాళ్ళు సెలబ్రిటీస్ అయితే ఒక్కరు మాట్లాడారు, వాళ్ళకి అసలు ఏం పట్టనట్టే ఉంటారు. అది విషయం. ధన్యవాదాలు.